జరుగుతున్న ఒక సీరియస్ ప్రాబ్లం పై ఆడియన్స్ ని ఎడ్యుకేట్ చేస్తూ అట్ ద సేమ్ టైం ఎంటర్టైన్ చేయడం చాలా కష్టం. కాకపోతే కష్టం అంతా నాది, కామెడీ మాత్రమే మీది అంటూ ఓ కరెంట్ అఫైర్ కాన్సెప్ట్ తో మన ముందుకు ఇప్పుడు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ యాంటీ. ఏంట్రా మంచి హుషారుగా పాట పాడుతున్నట్టున్నావు? అంటే ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సొలుపు ఉండదని పెద్దోళ్ళు చెప్పారు కదండి. మీ పెద్దలు చెప్పారండి. నువ్వు చెప్పిన సమాధానం నాకు సంతృప్తిగా లేదు గాని ఏం చేస్తున్నావు? అదే ఇల్లు తుడుస్తున్నానండి. తినడానికి ఏం చేస్తున్నావు? ఈ పూట తినడానికి టిఫిన్ ఏం చేయమంటారండి? గారాలు పోతున్నావు ఏంటి? గారాలు మాని గారెలు చెయ్యి. దీని దెబ్బకి తలనొప్పి వచ్చేస్తుందండి బాబు. కొబ్బరి నూనె. ఏం చేస్తున్నావు తినడానికి? మీ అమ్మాయి గారు గారెలు చేయమన్నారు. నేనేం చేయమంటాను తెలుసా? అది సిల్లులు పెట్టి వడలు చేయి. ఈ తల్లి కూతురు ఇద్దరు గారెలు వడలు రోజు తిని తిని బర్రెల్లా పరిచిపోతున్నారండి. ఎరా పండగ బట్టలు కావాలన్నట్టు కదా? అవునండి. ఇదిగో నా పాత ప్యాంట్ ఉన్న తీసుకో. వెళ్ళి రెండు నిక్కర్లు కుట్టించుకో. వెనకాల సిరిగిపోయింది. ఆయన నీ సైజుకి రెండింటి మూడు వస్తాయి. పర్లేదురా, సిప్పు కుట్టేస్తాడు. గుడ్డాను మిగిలిందని షర్ట్ కుట్టించుకో. బాబు గారు నన్ను ఇంట్లో పనుని అనుకుంటున్నారు కదండి మీరు. కాదండి, ఈ ఇంటికి అల్లుండి. ఎస్, ఇందాలో ఫస్ట్ వచ్చింది గారెలు తింటానంది బర్రి పిల్ల మా ఆవిడ. ఆ తర్వాత వచ్చింది వడలు తింటానంది ఖడ్గమృగం మా అత్తగారు. తర్వాత వచ్చారు ధర్మప్రభులు చిరిగిపోయిన ప్యాంటు ముష్టేశారు మా మామగారండి. అసలు నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఒకే ఒక్కడు. ఇతను వీసాలు రద్దు చేసి అమెరికా వాళ్ళందరికీ దేవుడైపోయాడు, నాకు మొగుడైపోయాడు. ఆ దెబ్బకి ఇంటల్లుని కాస్త పనుని అయిపోయాను ఇక్కడ. అవ్వక నువ్వేదో అందంగా ఉన్నావని నిన్ను పెళ్లి చేసుకోవాలా? అమెరికాలో సెటిల్ అవుతావు, నేను కూడా అమెరికాలో సెటిల్ అవుతామని నిన్ను చేసుకున్నా. అమెరికా వెళ్తావు, ఏదో పొడి చేస్తావని 50 లక్షలు ఇచ్చి చేసుకున్నావు. వెళ్ళింది లేదు, పొడిసింది లేదు. అమెరికా వెళ్తేనే అల్లుడు, లేకపోతే పనుడే. విన్నావా బాబాయ్, నీ కళ్ళు చల్లు పడ్డాయి కదా, ఒక వీసా ఇవ్వచ్చు కదా బాబాయ్ నువ్వు. ఇదిగా లంగాకి బొందెక్కిచ్చు. ఇంటల్లుడికి చెప్పాల్సిన పనేనా ఇవి? మీసం ఉన్న మగోడిని. మీసం ఉంది, వీసా లేదుగా. బొందెక్కిచ్చు. దీన్ని బొంద అంటారండి. దీన్ని అడ్డంగా కడితే 4 లారీలు ఒకేసారి లాక్కునే వెళ్ళొచ్చండి. దీన్ని బొంద అంటారంట. దాన్ని లంగా అంటారండి. అడ్డంగా చింపితే 4 పెళ్లి పందులు వేసుకోవచ్చు దాంతో. చూస్తున్నావా ఎంతకాలం మాటలు వినబడుతున్నాయా? ఎప్పుడు నాకు వీసా ఇప్పిస్తావు బాబాయ్? చెప్పు బాబాయ్, నువ్వు నాకు వీసా ఇప్పిస్తావని ప్రతి బుధవారం ఉపవాసం ఉన్నానుగా. ఒక్క వీసా ఇప్పింది బాబాయ్. రే జాకెట్ కుక్ చూడిపోయింది, కుట్టు. దీని జాకెట్ అంటారండి. గంగిరెద్దుల మీద వేసే బొంతలా ఉందండి ఇది. గట్టిగా మాట్లాడితే గంగిరెద్దు కూడా ఒప్పుకోదు. బాబాయ్ ఉన్నావా? నీ కళ్ళు చల్లబడ్డాయా బాబాయ్? ఈ చేతులతోటి కంప్యూటర్ కీబోర్డులు మౌసులు పట్టుకోవచ్చు. అలాంటి చేతులతోటి లంగాలు బొందులు జాకెట్లు పట్టుకుంటున్నారు బాబాయ్. నా వీసా నాకు ఇచ్చే బాబాయ్. రే హుక్స్ కుట్టావా? లేదు, ముందు తొడవడం అయిపోయాక తర్వాత హుక్స్ కొట్టమంటే ముందు తొడుస్తున్నావా? ఇదేంటి ఈయన ఫోన్ చేస్తున్నాడు? గా మీ బాబు ఫోన్ చేస్తున్నాడు. నేను రమ్మన్నానా అంటే పిలిచేవేమో. ఫోన్ మాట్లాడే వరకు నోరు మూసుకుని. హలో మామయ్య గారు. ఏమ్మా బాగున్నావా? బాగున్నాను మామయ్య గారు. మా ఓడేం చేస్తున్నాడు? వర్క్ ఫ్రమ్ హోమ్ మామయ్య గారు. ఓహో, ఏదో వాడికి ఒకసారి ఫోన్ ఇయ్యమ్మా. అయ్యో, ఒక చేత్తో కీబోర్డు ఇంకో చేత్తో మౌస్ పట్టుకొని చాలా బిజీగా ఉన్నారు. పర్లేదులేమ్మా, నేను పక్కనే ఉన్నాను, 2 నిమిషాలు ఇంటికి వచ్చేస్తా. పక్కనే ఉన్నారా? మీ బాబు వస్తున్నాడంట. అమ్మా ఏమైందమ్మా? వీడి బాబు వచ్చి వస్తున్నాడు. కోటేసుకో. నేను వేసుకోను. కోటేసుకోరా? వేసుకోను. మా నాన్నకి నా కష్టాలన్నీ తెలియాలి. కోటేసుకో. గారాలు పోయావనుకో రాత్రి పెట్టేసి అద్దన్నం కట్ చేసేస్తాను. ఏంటనుకున్నావా? ఆహా,
చూసారా బాబు గారు, భార్య కాళ్ళు ఒత్తుతుంది, మామ భుజాలు ఒత్తుతున్నాడు. ఇలా ఒత్తిళ్లు కనుక ఉంటే లైఫ్ లో ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా గానీ ఈజీగా భరాయించవచ్చు బాబు గారు. అసలు నిజం తెలిస్తే నువ్వు ఒత్తిడికి గురైపోతావు నాన్న. అబ్బా అన్నయ్య గారు ఏమైనా తీసుకుంటారా? ఈ ఆనందకరమైన దృశ్యాన్ని చూసిన తర్వాత నేను ఇక ఏమి తినలేను, నాకేమి వద్దు. మీరు కాఫీ అన్న తీసుకోవాల్సిందే. ఏమండి? అంతేగా. సరే ఒక కాఫీ తీసుకురా. అదేంటి? అంటే ఆయన చేత్తో మీకు ప్రేమగా కాఫీ తెచ్చిద్దామని. రాఘవా, నువ్వు అదే ప్రేమరా, మారలేదు. అరే సిటీలో పనుండి వచ్చాను, మరి పని చూసుకొని సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోవాలి. వస్తానే. అబ్బా నువ్వు ఇలాగొచ్చి అలాగే వెళ్ళిపోతే ఏంటన్నా, ఈ రోజు నువ్వు మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళాల్సిందే. వేడి వేడి అన్నం మీద మొత్తపప్పు, నెయ్యి, ఆవకాయ, గడ్డ పరిగెత్తుకుని మన ఇద్దరం తిందాం నాన్న. ఇక్కడే కూర్చొని తింటే ఆయనకి ఊర్లో బోల్డ్ పనులు ఉంటాయి. మీరు వెళ్ళి రండి మావయ్య గారు. సర్లే గాని మర్చిపోయాను, ఇదిగో ఒత్త ఉత్తి చేతులతో ఒప్పుకొచ్చాను. ఈ 2,000 తీసుకో. నాన్న నాకు ఒక్క 2,000 ఇప్పించవా? ఊరుకోరా, అమ్మాయికి ఇస్తే నీకు ఇచ్చినట్టు కాదా అయింది. దేవుడా నువ్వు ఉన్నావు, నా కొడుకు రాజాలో బతుకుతున్నాడు ఇక్కడ. ఇప్పిసావరా? చూసావా బాబాయ్, వీళ్ళందరూ ఎంతలో ఎక్కేస్తున్నారో చూసావా బాబాయ్? ఏం తప్పు చేశాను బాబాయ్? నా వేస నాకు ఇచ్చే బాబాయ్. బాబాయ్ కిట్టు స్టార్టింగ్ లో రత్తాలని పాటేస్తే ఎందుకు అనుకున్నా, రక్తాలు కార్యాలా కొట్టుకుంటానా బాబు గారు. అరే మామా, మన గుడ్ న్యూస్, అమెరికా వాళ్ళు 10,000 వీసాలు శాంక్షన్ చేశారట. నిజంరా? ఇప్పుడు మన కలిసి నీకు పార్టీ ఇస్తున్నాను, వెళ్ళిపోయి వస్తావా? ఇప్పుడు ఉంటది. బాబాయ్ నువ్వు ఉన్నావు. వసాయ్ ఏంట్రా? ఆ ఖడ్గములు గారిని కూడా బయటికి రమ్మను. అల్లుడు గారు పిలిచారని అడుగుతానండి, పిలిచారని అడుగుతాను. ఆయన పిలువ ధర్మప్రభుని. వింటరా? అరే తురే అనిపితే కవితలు రాసుకుని పిలవాలని. ఏంటే ఏమండి? గారెలు తింటావా నువ్వు? నేను మీ భార్యని. అబ్బో అబ్బో, జెర్సీ బరిలో ఉన్నావు. దీని బొందు అంటారు ఎవరన్నా? నేను పెట్ట ఇక్కడ ఈ రోజు నుంచి నాకు వీసా వచ్చింది. ఇందాల సుందర మనోహర దృశ్య ఘట్టాన్ని ఇంకొకసారి చూపించండి. చాలు, నేను ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళి వీసా తీసుకుని వస్తాను. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఎన్నాళ్ళో వేచిన ఉదయం. ఏమైంది రాఘవ్ గారు? బాబు గారు, మేడం ఇన్నాళ్ళు వచ్చాడే ఒక ఎదవ యూట్యూబ్ లో ఏదో ఫేక్ న్యూస్ చూసి చెప్పాడంట నాకు. బాబు గారు ఎంత జరిగాక ఇంట్లో ఉండలేదు సార్, నన్ను తీసుకెళ్ళిపోండి సార్, మీతో తీసుకెళ్ళిపోండి. నువ్వు చెప్పండి, నేను చెప్పగా నువ్వు నా కారు ఎక్కువ ఇంటికి వెళ్ళిపోదు. మా ఇంటికి ఎత్తుకో. అక్కడికి వచ్చినా కూడా వచ్చి తీసుకెళ్ళిపోతారు సార్ వాళ్ళు. నేను ఆ కుక్కలు పెడతా సార్. ఇంటికి వెళ్ళి బట్టలు తెచ్చుకోబో. ఏరా వీసా వచ్చిందా? ఉత్తుదామా పట్టించుకోవద్దు. అవునా? అయ్యండి మనకి వీసాలు ఉన్నాయి. వీసా ఏది? లేదు అత్తమ్మ, నాకు ఇందాక తొడపాస పెట్టావు. ఊరుకొని వీసా రాకున్నాను. రోజా గారు, పాప ఒక అల్లుడికి ఉద్యోగం లేకపోతే ఎన్ని కష్టాలు ఉంటాయో అన్ని పడ్డాడు. సో మీ ఆవిడ, మీ అత్తయ్య, మీ మామయ్య నిజ స్వరూపం. మళ్ళీ మీకు ఉద్యోగం వస్తుందంటే ఎలా మారిపోయారు. మీ నాన్న ఏంటి మరి అంత తింగిరిగా ఉన్నాడు? చాలా ఫన్నీగా అనిపించింది మీ ఎంట్రీ దగ్గర నుంచి ఫినిషింగ్ వరకు. బాబు గారు బాగుంది, చాలా ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్.